Good morning to all. VHDL test bench code for 3T8 decoder. Okay. In 3T8 decoder లో మనకి 3 ఇన్పుట్స్ ఉంటాయి, 8 అవుట్పుట్స్ ఉంటాయండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి n ఇన్పుట్స్ ఉంటే 2 పవర్ n అవుట్పుట్స్ ఉంటాయి. దట్ ఈస్ 3 ఇన్పుట్స్ ఉంటే 2 పవర్ 3 అవుట్పుట్స్ ఉంటాయి. 2 పవర్ 3 మీన్స్ 8. 2 పవర్ 3 మీన్స్ 8 అవుట్పుట్స్ ఉంటాయి. ఓకే. ఒకవేళ మనకి 2 ఇన్పుట్స్ ఉంటే 2 పవర్ 2 దట్ ఈస్ 4 అవుట్పుట్స్ ఉంటాయి. ఓకే. ఒకవేళ ఒకటే ఇన్పుట్ ఉంటే మనకి 2 పవర్ 1 దట్ ఈస్ 2 అవుట్పుట్స్ వస్తాయి. ఓకే. మనకి 3T8 డికోడర్లో కాబట్టి మనకి 3 ఇన్పుట్స్ ఉంటాయి. 3 ఇన్పుట్స్ కాబట్టి 2 పవర్ 3 దట్ ఈస్ 8 అవుట్పుట్స్ వస్తాయి. ఓకే. 3 ఇన్పుట్స్ 8 అవుట్పుట్స్. నెక్స్ట్ ఇది 74LS138 ఐసి 3T8 డికోడర్ ఐసి అంటే ఇది యాక్టివ్లో ఐసి, యాక్టివ్లో అవుట్పుట్ ఐసి. ఇక్కడ మనకి G1 is equal to G1 G2A complement G2B complement the enable pins. Next S0 S1 S2 are the input pins. Next Y0 నుండి Y7 వరకు అవుట్పుట్ పిన్స్ అండి. నెక్స్ట్ 8th పిన్ గ్రౌండ్, 16th పిన్ VCC. ఓకే. నెక్స్ట్ G1 is equal to 1 G2A complement is equal to 0 G2B complement is equal to 0 ఇచ్చినప్పుడు మనకి ఐసి అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకే. ఇక్కడ రాసి అనుకోండి G1 is equal to 1 G2A is equal to 0 G2B is equal to 0 G1 is equal to 1 G2A is equal to 0 G2B is equal to 0. ఈ కండిషన్ లో మనకి ఐసి అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకే. అదర్ దెన్ దిస్ కండిషన్ లో మనకి డిజేబుల్ అవుతుంది ఐసి. ఓకే. ఫస్ట్ ఎనేబుల్ కండిషన్ చూద్దాం. G1 is equal to 1 G2 is equal to 0 G2B is equal to 0. నెక్స్ట్ 0 0 0. ఓకే. ఇన్పుట్స్ ఆర్ ఆల్ ఆర్ జీరోస్. ఓకే. 0 0 0 0 0 0 అన్నప్పుడు మనకి the decimal value of 0 0 0 is 0. సో 0th పొజిషన్ లో మనకి 0 వస్తుంది. రిమైనింగ్ అన్ని 1s వస్తాయి. నెక్స్ట్ 0 0 1 0 0 1 means the decimal value of 0 0 1 is 1. ఓకే. దట్ కాబట్టి మనకి ఫస్ట్ పొజిషన్ లో మనకి 0 వస్తుంది. ఓకే. నెక్స్ట్ 0 1 0 0 1 0 మీన్స్ 2 కాబట్టి సెకండ్ పొజిషన్ లో మనకి 0 వస్తుంది. నెక్స్ట్ 0 1 1 0 1 1 మీన్స్ 3 కాబట్టి మనకి y3 ప్లేస్ లో 0 వస్తుంది. నెక్స్ట్ 1 0 0 1 0 0 మీన్స్ 4. ఓకే. ఫోర్త్ పొజిషన్ లో మనకి y4 పొజిషన్ లో 0 ఉంటుంది. నెక్స్ట్ 1 0 1 1 0 1 మీన్స్ 5 కాబట్టి మనకి ఫిఫ్త్ పొజిషన్ లో 0 వస్తుంది. నెక్స్ట్ 1 1 0 1 1 0 మీన్స్ 6. సో సిక్స్త్ పొజిషన్ లో మనకి 0 ఉంటుంది. నెక్స్ట్ 1 1 1 1 1 1 మీన్స్ 7 కాబట్టి మనకి సెవెంత్ పొజిషన్ లో 0 వస్తుంది. ఓకే. రిమైనింగ్ అన్ని మనకి 1s వస్తాయి. ఇది బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద 3T8 డికోడర్. ఓకే. తర్వాత మనం VHDL ప్రోగ్రామ్ రాయాలి. VHDL ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఆ ప్రోగ్రామ్కి మీకు టెస్ట్ బెంచ్ కోడ్ రాయాలి. ఓకే. మీకు ఆల్రెడీ మీకు ప్రోగ్రామ్ మీద గ్రిప్ ఉంటే మీరు డైరెక్ట్గా టెస్ట్ బెంచ్ వరకు స్కిప్ చేసేయండి. ఓకే. నెక్స్ట్ IEC design 14.5. First I am writing the VHDL code. File new project. Project name is decoder. Decoder new. Next. ఇక్కడ నేను ఏ విధమైన హార్డ్వేర్ కిట్ ని కనెక్ట్ చేయట్లేదు కాబట్టి నన్ స్పెసిఫైడ్ సెన్సిటివ్ XXT VHDL, Verilog, simulator ISIM. నెక్స్ట్ ఫినిష్. ఓకే. ఇక్కడ నాకు ప్రాజెక్ట్ జనరేట్ అయిపోయిందండి. ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ కొట్టండి, న్యూ సోర్స్, VHDL మాడ్యూల్, డికోడర్. ఓకే. డికోడర్. నెక్స్ట్ ఇన్పుట్స్ G1, G2A, G2B. ఓకే. G1 G2A G2B. ఓకే. నెక్స్ట్ ఎస్ అనేది ఒక ఇన్పుట్, నెక్స్ట్ వై అనేది అవుట్పుట్. ఎస్ మనకి 2 డౌన్ టు 0, 2 నుంచి 0 వరకు. నెక్స్ట్ వై అనేది 7 డౌన్ టు 0. ఓకే. 3 ఇన్పుట్స్ 8 అవుట్పుట్స్. నెక్స్ట్ ఫినిష్. మనకి ప్రోగ్రామ్ అంతా జనరేట్ అయిపోయిందండి. ఆఫ్టర్ బిగిన్ మనం ప్రాసెస్ రాసుకోవాలి. నేను దీన్ని బిహేవియర్లో రాసింది కాబట్టి ప్రాసెస్ రాసుకోవాలి.
ప్రాసెస్లో మనకి G1 కంట్రోల్ పిన్స్ G2A, G2B, S. Next again begin ప్రాసెస్లో మనకి టోటల్ లాజిక్లో రాసేవన్నీ రాయాలండి. లాజిక్లో రాసే అన్ని ఇన్పుట్స్ రాయాలి. నెక్స్ట్ ఇఫ్ ఫస్ట్ నేను ఇఫ్ ఎల్స్ కండిషన్ ఉపయోగించి రాస్తానండి. ఇఫ్ G1 అండ్ G2A నాట్ G2A అని రాస్తున్నాను డైరెక్ట్గా. నాట్ G2A అండ్ నాట్ G2B is equal to 1. ఓకే. నెక్స్ట్ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే నెక్స్ట్ కండిషన్లోకి వెళ్తుందండి. ఇఫ్ G1 is equal to 1, నెక్స్ట్ G2A is equal to 0 అండ్ G2B is equal to 0. ఓకే, నాట్ పెట్టాను కాబట్టి దీని యొక్క కాంప్లిమెంట్ కింద తీసుకుంటాను. నెక్స్ట్ ఇఫ్ S is equal to 0 0 0, ఓకే, 3 0 అయినప్పుడు దెన్ y is equal to 0th పొజిషన్లో 0. ఇది MS బిట్ పెట్టండి. స్టార్టింగ్ LS బిట్లో 0 పెట్టుకోవాలి. ఓకే, 0th పొజిషన్లో నేను 0 పెట్టుకున్నాను, రిమైనింగ్ అన్ని 1s పెట్టుకున్నాను. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోతే ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఒకవేళ కండిషన్ సాటిస్ఫై అయిపోతే నెక్స్ట్ దానికి వెళ్తుంది. ఓకే, అలా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. LSIF else if S is equal to, మీన్స్ అసైన్మెంట్ ఆపరేటర్ రాయాలి. S is equal to 0 0 1 0 0 1, then y is equal to ఓకే, ఫస్ట్ పొజిషన్లో నేను 1 పెట్టుకున్నాను. ఓకే, దీన్ని కాపీ పేస్ట్ చేసి మనం మాడిఫై చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ 0 0 1 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 0 1 0 0 1 0 0 1 0 మీన్స్ 2 కాబట్టి సెకండ్ పొజిషన్లో మనం 0 చేసుకోవాలి. సెకండ్ పొజిషన్ 0 చేసుకోవాలి. నెక్స్ట్ 0 1 1 0 1 మీన్స్ థర్డ్ పొజిషన్లో మనం 0 పెట్టుకోవాలి. థర్డ్ పొజిషన్లో నేను 0 పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ 1 0 0 1 0 0 కాబట్టి నాకు ఫోర్త్ పొజిషన్లో 0 పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 1 0 1 1 0 సరే 1 not 1 1 0 1 1 0 1 మీన్స్ మనకి ఫిఫ్త్ పొజిషన్లో 0 పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 1 0 1 1 0 1 1 0 డెసిమల్ వాల్యూ 6, సో సిక్స్త్ పొజిషన్లో మనం 0 పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 1 1 అన్ని 1s పెట్టుకుంటే సెవెంత్ పొజిషన్లో 0 పెట్టుకోవాలి. ఓకే, రిమైనింగ్ దాంట్లో నెక్స్ట్ ఎల్స్. ఓకే, కూడా మాడిఫై చేస్తాను. 0s ని 1s కి కన్వర్ట్ చేసుకోవాలి. మాడిఫై చేసుకోండి.
ఓకే, ఎల్స్ y ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ ఈ కండిషన్స్ అన్ని చెక్ చేసిన తర్వాత రిమైనింగ్ ఏమైనా కండిషన్స్ వస్తే మనకి అవుట్పుట్ అనేది y అనేది అన్ని వన్స్ అయిపోవాలండి. అది దాని కండిషన్ ఉంటే మనకు అనేది y ఉంది, అన్ని y అనేవి అన్ని వన్స్ అయిపోవాలి. ఓకే, నెక్స్ట్ అండ్ ఇఫ్ని క్లోజ్ చేసేస్తున్నాండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ g1 ఈజ్ ఈక్వల్ టు 1, g2 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ g2b ఈజ్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్స్ కాకుండా మిగతా ఏ కండిషన్స్ వచ్చినా మనకి అవుట్పుట్ అనేది అన్ని మనకి వన్స్ రావాలండి. దట్ ఈస్ డిజేబుల్ స్టేట్లోకి వెళ్ళిపోవాలి. సో అగైన్ ఎల్స్, దీనికి ఎల్స్ రాస్తున్నానండి. ఈ ఇఫ్కి ఫస్ట్ స్టార్టింగ్ ఇఫ్కి ఎల్స్ y ఈజ్ ఈక్వల్ టు ఓకే. చూడండి ఇక్కడ ఫస్ట్ ఈ ఇఫ్కి ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయిన తర్వాత ఇంకేమైనా మిగిలితే మనకి ఈ ఎల్స్లోకి వెళ్తుంది. ఇక్కడ g1 g2 g2b ఈ కండిషన్కి ఈ ఎల్స్లోకి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ అగైన్ అండ్ ఇఫ్ అండ్ ప్రాసెస్ నెక్స్ట్ అండ్ బిహేవియర్లో ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. ఓకే, ఇఫ్స్ మనం 2 టైమ్స్ స్టార్ట్ చేసాము, 2 టైమ్స్ ఎండ్ చేసాము. ఓకే, ప్రాసెస్ ఒకసారి స్టార్ట్ చేసాము, ప్రాసెస్ ఇక్కడ ఎండ్ చేసాను. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ని ఇక్కడ ఎండ్ చేసాను. జస్ట్ సేవ్ చేయండి. ఇఫ్ కండిషన్ మనం సెమీకోలం పెట్టాము కాబట్టి సెమీకోలం తీసేయండి. ఇక్కడ మనం డన్ రాస్తాం. ఓకే, అండ్ ఇఫ్ ద సెమీకోలం పెట్టలేదు, సెమీకోలం పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎస్ అనేది ఇన్పుట్ అండి, మీరు బస్సులో రాస్తుంది. ఎస్ అనేది ఇన్పుట్, y అనేది అవుట్పుట్. ఓకే, చెక్ సింటాక్స్. ఓకే, చెక్ సింటాక్స్ కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ RTL స్కీమాటిక్. ఓకే, యాడ్ క్రియేట్ ఇది RTL స్కీమాటిక్ అండి. నెక్స్ట్ టెక్నాలజికల్ స్కీమాటిక్. టెక్నాలజికల్ స్కీమాటిక్. నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం క్లోజ్ చేస్తుందండి. ప్రోగ్రామ్ VHDL కోడ్ రాస్తాము. ఇప్పుడు మనకు టెస్ట్ బెంచ్ కోడ్ రాయాలండి. ఇంతకుముందు అయితే నేను జస్ట్ రైట్ లీవ్ సిమ్యులేషన్లోకి వెళ్ళి ఫోర్స్ చేసి మీకు ఇన్పుట్స్ ఇస్తాను. ఇప్పుడు ఇలా కాకుండా దీనికి కూడా కోడ్ రాస్తాము. ఇది సిమ్యులేషన్లో పెట్టండి, క్లిక్ చేయండి. ప్రోగ్రామ్ రైట్ క్లిక్ కొట్టండి, న్యూ సోర్స్ VHDL టెస్ట్ బెంచ్ మనం సెలెక్ట్ చేయాలండి. VHDL టెస్ట్ బెంచ్. ఓకే, డికోడర్ టెస్ట్ బెంచ్ వేఫామ్ కూడా TB అని పెట్టుకుంటున్నాను అండి. ఇది యూజర్ డిఫైన్ కాబట్టి సేమ్ నేమ్ ఇవ్వకండి. ఓకే, నెక్స్ట్ ఫినిష్. మనకి ఇప్పుడు ప్రోగ్రామ్ జనరేట్ అయిపోతుందండి. ఇందులో చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇది లైబ్రరీ డిక్లరేషన్, ఇది కాంపోనెంట్ డిక్లరేషన్, ఇది సిగ్నల్. చూడండి, సిగ్నల్ g1 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాము, g2 ఈజ్ ఈక్వల్ టు 0, g2b ఈజ్ ఈక్వల్ టు 0. మన ప్రోగ్రాంలో g1 ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి మనం 1 రాసుకోవాలి. నెక్స్ట్ మనం క్లాక్ ఎక్కడ యూజ్ చేయాలి కాబట్టి కాన్స్టెంట్ క్లాక్ అనేది తీసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కూడా క్లాక్ ఉన్నది, మా క్లాక్ ఏమి యూజ్ చేయట్లేదు, ఈ క్లాక్ కూడా తీసేస్తున్నాను. వీటి నుంచి బిగిన్ వరకు ఉన్నదని తీసేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం లాజిక్ రాసుకోవాలి. లాజిక్ అంటే ఏమీ లేదండి, ఏదైతే మనం నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఇచ్చామో, నెంబర్ ఆఫ్ పాసిబుల్ కాంబినేషన్, ఆ కాంబినేషన్స్ మాత్రం ఎంచుకుంటామండి. ఓకే,
ఫస్ట్ బిగిన్ తర్వాత ఫస్ట్ G1ని 1 చేసేస్తున్నాను. G1 is equal to 1. Wait for 100 nanoseconds. ఓకే, 100 nanoseconds, ఇక్కడ 50 nanoseconds తీసుకున్నా పర్వాలేదు. ఓకే, ఇది ఎంత పెట్టాలని ఏమీ రూల్ లేదండి. ఓకే, వెయిట్ ఫర్ 100 nanoseconds. G1, GTA, G2B ఆల్రెడీ 0 ఉన్నాయి, నో నీడ్ టు చేంజ్. నెక్స్ట్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ రాసేస్తున్నాను. S is equal to 0 0 నుంచి 1 1 వరకు ఆల్ కాంబినేషన్స్ రాసేస్తున్నాను. 0 0 0 0 0 0. Wait for 100 nanoseconds. ఓకే, వెయిట్ ఫర్ 100 nanoseconds. జస్ట్ మనకి ఇదే రిపీట్ అవుతుంది కాబట్టి జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేసేయండి. Three, 4, 5, 6, 7, 8. ఓకే, నెక్స్ట్ కాంబినేషన్ మార్చుకోండి. 0 0 0 తర్వాత 0 0 1, 0 1 0, 0 1 1, నెక్స్ట్ 1 0 0, నెక్స్ట్ 1 0 1, 1 0 1, నెక్స్ట్ 1 1 0, నెక్స్ట్ 1 1 అన్ని వన్స్. ఓకే, ఇలా మనం టోటల్ అన్ని కాంబినేషన్స్ మనం ఇచ్చుకోవాలి. ఓకే, ఈ కాంబినేషన్ ఆటోమేటిక్గా చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ సేవ్ చేయండి. ఎవ్రీ స్టేట్మెంట్ ఎండింగ్ విత్ సెమీకోలన్, మీరు మర్చిపోకండి. క్లిక్ చేయండి, క్లిక్ చేసి బిహేవియర్ చెక్ సింటాక్స్, అందులో ఏదైనా రాంగ్ ఉంటే మనకి ఇక్కడ చూపిస్తుందండి. G ఈజ్ నాట్ డిక్లేర్డ్. ఓకే, మనకి G1 అండి, G కాదు. G1 ఈజ్ 1. సింగిల్ బిట్కి మనం సింగిల్ ఇన్వర్టర్ కామా పెట్టుకుంటాము, పెట్టుకోలేదు. నెక్స్ట్ బిహేవియర్ చెక్ సింటాక్స్, నెక్స్ట్ సిమ్యులేటెడ్ బిహేవియర్. మనకి చూడండి, G1 is equal to 1, G2 is equal to 0, G2B is equal to 0. మనకి టోటల్ అన్ని కాంబినేషన్స్ కనిపించాలంటే ఇక్కడ జూమ్ టు ఫుల్ వ్యూ అనే ఒకటి ఉంటుందండి. క్లిక్ చేసి మనకి అన్ని కాంబినేషన్ ఇచ్చేస్తాయి. ఓకే, మనకి 0 0 0 వచ్చినప్పుడు 0 పొజిషన్లో 0 వచ్చింది. నెక్స్ట్ 0 0 1, 1 పొజిషన్లో ఫస్ట్ పొజిషన్లో 0 వచ్చింది. నెక్స్ట్ 0 1 0, ఓకే, సెకండ్ పొజిషన్లో మనకి 0 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ పొజిషన్లో 0 వచ్చింది. ఇక్కడ మీకు ఫోర్త్ పొజిషన్లో 0 వచ్చింది. ఇక్కడ మీకు ద వాల్యూ ఆఫ్ 101 ఈజ్ 5. సో ఫిఫ్త్ పొజిషన్లో 0 వచ్చింది. ఇక్కడ మనకి సిక్స్త్ పొజిషన్లో 0 వచ్చింది. ఇక్కడ మనకి సెవెంత్ పొజిషన్లో 0 వచ్చింది. ఇది VHDL టెస్ట్ బెంచ్ కోడ్. ఓకే, థ్యాంక్ యూ.